వరల్డ్స్ లార్జెస్ట్ పీస్ఫుల్ రిలీజియస్ గ్యాదరింగ్. అండ్ మనం ఇక్కడ నిజమైన ఆధ్యాత్మిక భారత్ని చూడబోతున్నాం. నిజమైన ఆధ్యాత్మిక భారత్ని మహాకుంభమేళాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. చెప్పడానికి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రైట్ నౌ నేను ఇప్పుడు ప్రయాగ్రాజ్ చవోకి జంక్షన్ దగ్గర ఉన్నాను. నిన్న హైదరాబాద్లో 1:45కు బయలుదేరాను నేను. ఇక్కడ చేరడానికి 7:30, నియర్లీ 30 hours జర్నీ. విసుగు వచ్చేసింది ఈ ట్రైన్లో. స్పెషల్ ట్రైన్ యాక్చువల్గా అది 8:45కు స్టార్ట్ అవ్వాల్సింది, అది రీషెడ్యూల్ చేశారు. 1:45కి స్టార్ట్ అయింది. ఇంకా ఈ ట్రైన్లో ఇంతకుముందే అనుకున్నట్లు థర్డ్ ఏసీ, సెకండ్ సీటర్, జనరల్ ఈ మూడే ఉన్నాయి. ఇక సెకండ్ సీటర్లో కూర్చొని విసుగు, పైగా రెగ్యులర్ ట్రైన్స్కు దారి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఎక్కడ పడితే మూవ్ అవుతుంది ఆగిపోతుంది. చాలా విసుగు అయితే వచ్చేసింది. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ప్రయాగ్రాజ్ ఇది నార్త్ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ మనకు 8 స్టేషన్స్ అయితే ఉన్నాయి. అన్ని సిటీ లిమిట్స్లోనే ఉన్నాయి. సో వీటి గురించి కూడా మీకు డీటెయిల్స్ చేస్తాను. మనం ఏ స్టేషన్కి వచ్చినా ఇక్కడ నుంచి మనము సంగంకి అయితే వెళ్ళొచ్చు. ఆ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ప్రయాగ్రాజ్కి టోటల్గా 13,000 ట్రైన్స్ అయితే వెళ్తాయంట. అందులో రెగ్యులర్ ట్రైన్స్ అయితే రెగ్యులర్గా వెళ్ళేటివి 10,000 ట్రైన్స్, 3,000 ట్రైన్స్ మొత్తం మన ఇండియా నుంచి ఇక్కడికి స్పెషల్ ట్రైన్స్ వేశారు. నేను సికింద్రాబాద్లో కూడా స్పెషల్ ట్రైన్ 07021 సికింద్రాబాద్ టు ధనాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అనే దానికంటే కూడా ప్యాసింజర్ అనడం మేలు. అంత విసుగు తెప్పించేసింది, చాలా ఇబ్బంది పడ్డాను. ఈ స్పెషల్ ట్రైన్ కూడా నాకు వెయిటింగ్ లిస్ట్ దాదాపు 180 ఏమో వెయిటింగ్ లిస్ట్ ఉండింది. నేనేం చేశానంటే మేక్ మై ట్రిప్లో ట్రిప్ గ్యారంటీ అని ఉంది. ట్రిప్ గ్యారంటీ ఇంకా కన్ఫర్మ్ టికెట్ అనేసి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. నేనైతే మేక్ మై ట్రిప్లో ట్రిప్ గ్యారంటీలో బుక్ చేసుకున్నాను. 390 రూపాయలు పడింది. ఇంకా వాడు గ్యారంటీకి సీట్ ఇచ్చినందుకు 190. సో మీకు పక్కన అది వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మళ్ళీ క్యాన్సిలేషన్కి 90 రూపీస్. సో టోటల్గా అయితే 630 రూపీస్ అయితే పడింది. ఇది ఫ్రెండ్స్. ఇంకా బయటకు వెళ్ళి ఇంకా మిగిలిన ఒక్కొక్క డీటెయిలే మీకు వీలైనంత వరకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఈ ప్రయాగరాజ్ చౌకీకే వస్తున్నాయి. ఆ తర్వాత ప్రయాగరాజ్ జంక్షన్కి లీస్ట్ అనమాట. సో ఎక్కువ ట్రైన్స్, ఆల్మోస్ట్ 100% ట్రైన్స్ కూడా ఈ ప్రయాగరాజ్ చౌకీకి వస్తున్నాయి. ఇక్కడ నుంచి మనకైతే చాలా కన్వీనియన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేషన్కి ఎక్కడ గ్యాప్ దొరికినా కూడా స్పిరిచువల్ వైబ్స్ వచ్చేటట్టుగా సాధువులు, దేవతామూర్తుల చిత్రాలు అయితే వేయడం జరిగింది. ఇక్కడ ఒకటి గమనించండి, నార్త్ ఇండియాలో చాలా వరకు స్టేషన్స్ చూడండి, మన స్టేషన్స్లో అయితే స్టెప్స్ ఉంటాయి కదా, ఇక్కడ స్టెప్స్ లేకుండా కిందికి దిగడానికి అంత స్లోప్గా ఏర్పాటు చేశారు. లగేజ్ తీసుకోవడానికి కొంచెం ఈజీగానే ఉంది. స్టెప్స్ ఉంటే కూడా బెటర్గానే ఉండేది. బట్ అన్ని చోట్ల కూడా మనకు ఇలాగంటి దృశ్యాలు కనిపిస్తాయి అన్నమాట నార్త్ ఇండియా స్టేషన్స్లో. సో రైల్వే స్టేషన్లోనే రిఫ్రెష్మెంట్ రూమ్ ఉంది. ఇక్కడే డిన్నర్ చేసేద్దాం. బయట పోతే ఎలా ఉంటుంది ఏమో. సో ఇక్కడే డిసైడ్. ఇంకోటి గమనించాల్సింది, ప్రైజెస్ చూడండి రీజనబుల్గానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది స్టాండర్డ్ వెజ్ మీల్ 70 రూపీస్. ఒక 3 పుల్కాలు ఇచ్చాడు, కొద్దిగా రైస్, పప్పు, ఆలు కర్రీ, కొద్దిగా సలాడ్. చూసారు కదా, తక్కువ రేట్ అని చూస్తే క్వాలిటీ అండ్ క్వాంటిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. నాట్ సాటిస్ఫైడ్. ప్రయాగరాజ్ చకోలి జంక్షన్ మెయిన్ ఎంట్రన్స్ చూడండి, ఎంత కలర్ఫుల్ లైటింగ్తో, మొత్తం వాల్స్ అంతా కలర్ఫుల్ పెయింటింగ్తో, మొత్తం కలర్ఫుల్గా ఉంది స్పిరిచువల్ థీమ్తో. అలాగే మెడికల్ క్యాంప్స్ని చూడొచ్చు, అంబులెన్స్ చూడొచ్చు, శానిటేషన్ వర్కర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, చాలామంది పోలీసులు ఉన్నారు. అండ్ ముందర చూడండి వాటర్ ఫౌంటైన్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ప్రజాపతి బ్రహ్మ ఈ ప్రాంతంలో అనేక యాగాలు చేశారు కాబట్టి ఈ ప్రాంతానికి ప్రయాగ అని పేరు వచ్చిందని తెలుస్తుంది. చియోకి రైల్వే స్టేషన్ అన్ని లాంగ్వేజెస్లో స్టేషన్ ముందు డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ. ఇక మీ అందరికీ తెలిసిందే, ప్రయాగరాజ్ మునుపటి పేరు అలహాబాద్ అని. ప్రయాగరాజ్కు అంత విశిష్టత ఉంది కాబట్టి నేమ్ని చేంజ్ చేశారు, అలహాబాద్ నుండి ప్రయాగరాజ్గా. రైల్వేస్ వాళ్ళు ఈసారి ఇక్కడ ఒక కొత్త ప్రయోగం అయితే చేయడం జరిగింది. మీకు స్టేషన్ ముందే క్యూఆర్ కోడ్తో, ఇక్కడ మీకు ఫోటోలు చూపిస్తున్నాను చూడండి, ఇలాంటి జాకెట్స్ వేసుకొని ఉంటారు క్యూఆర్ కోడ్తో. ఎందుకంటే అన్రిజర్వ్డ్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే దానికంటే కూడా మనం రిటర్న్ టికెట్స్ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ స్టేషన్ దగ్గర ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు మామూలుగా బుక్ చేసుకునే దానికంటే కూడా ఇక్కడ మనకు సీటు కన్ఫర్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రయాగ్రాజ్ వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కొత్త ప్రయోగం అయితే చేశారు.
మనం రైల్వే స్టేషన్ నుంచి రోడ్లోకి రాగానే అక్కడ లెఫ్ట్ చూశారు కదా, అక్కడే బారిగేట్స్ వేశారనమాట. అక్కడే ఆటోలు బస్సులు మనం అక్కడి నుంచినే మెలాకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఎదురుగా హోటల్, నేను ఈ గల్లీ లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ డార్మెటరీ ఉంది అనేసి అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగాను. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎవరు ఏం అడిగినా చాలా ఫ్రెండ్లీగా, చూడండి పోలీస్ సార్ని ఏం అడిగినా కూడా చాలా ఫ్రెండ్లీగా, అంటే వీళ్ళకి నాకు తెలిసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లున్నాయి. మనం ఈసారి చాలా గ్రాండ్గా సక్సెస్ చేయాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకున్నది కాబట్టి. ఇక ఆ క్యూఆర్ కోడ్ ధరించిన వాలంటీర్స్ ఇంతసేపు ఇక్కడ ఉన్నారు. నేను వీడియో తీద్దాం అనుకునే లోపల వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, రాలేదు. ఇంకా నాకు కూడా కొంచెం టైర్డ్ అయిపోయాను అనేసి ముందుకు వెళ్ళిపోతున్నాను. మనకి ఇక్కడే ఉంటారనమాట వాలంటీర్స్. వాళ్ళు కూడా ఈ రైల్వే అయితే కాకుండా మిగతా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. రైల్వే స్టేషన్ ఆపోజిట్ గల్లీ ఇది. గల్లీ లోపలికి రాగానే ఇది హోటలు. సో ఈ రూమ్స్ అయితే 2500 అంట. నేను వెళ్ళిన రోజుకి నాకు అయితే డార్మెటరీ 700 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ కార్నర్లో ఒక రూమ్ ఉంది, ఒక 5-6 బెడ్లు ఉన్నాయి. నాకు చాలా అనుకున్నాను నేను. బాత్రూమ్స్ అయితే బయట ఉన్నాయన్నమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ప్రయాగ్రాజ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:22 అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ చూస్తున్నారు కదా 11 degrees. మొత్తం ఫాగీగా ఉంది. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ప్రయాగ్రాజ్కి ప్లాన్ చేసుకుంటే మహాకుంభమేళాకు ఫస్ట్ చలికి మీ దగ్గర ఏమేమి స్టఫ్ ఉందో మొత్తం చలికి సంబంధించిన స్టఫ్, కుళాయి కావచ్చు, గ్లౌజులు, మీ దగ్గర ఉన్న జర్కిన్స్ క్యారీ చేయడం మంచిది. ఎందుకంటే చెప్తున్నాను, టెంపరేచర్ అయితే చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది. చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో ఫస్ట్ ఇది దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత ట్రావెల్ విషయానికి వస్తే, మనకు స్పెషల్ ట్రైన్లు అయితే తెలుగు రాష్ట్రాల నుంచి చాలానే ఉన్నాయి. మీరు ఐఆర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి కొడితేరనమాట, రెగ్యులర్ ట్రైన్స్తో పాటు స్పెషల్ ట్రైన్స్ కూడా వస్తాయి. ఇక్కడైతే నేను మెన్షన్ చేయడం లేదు, ఎందుకంటే మనం ఐఆర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే ఏ ట్రైన్స్ ఉన్నాయి అనేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ముఖ్యంగా స్పెషల్ ట్రైన్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇంకా తప్పదు అనుకుంటే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్పెషల్ ట్రైన్స్ రెగ్యులర్ ట్రైన్స్కు దారి ఇవ్వడానికి ఎక్కడంటే అక్కడ ఆపేస్తారు. 50-60, నేను ఫస్ట్ రోజు మొత్తం 50-60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళింది. ఇక్కడ మీకు డిస్ప్లే చూడు, డే 2 మాత్రమే సాత్నా జంక్షన్ నుంచి ఒక 30 minutes మాత్రం 100 కిలోమీటర్ స్పీడ్తో అయితే వెళ్ళింది. ఎక్కడ ఆపేస్తారో తెలియదు. గంటలు ఒక చోటైతే 1 గంట 20 నిమిషాలు ఆపారు. ఇంతకుముందు కూడా మీరు చూసిండొచ్చు. అండ్ మీకు కన్ఫర్మ్ టికెట్ ఉంది. మేక్ మై ట్రిప్లో ట్రిప్ గ్యారంటీ అని ఉంది. మ్యాక్సిమం స్లీపర్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, అది కూడా రెగ్యులర్ ట్రైన్లోనే. మీరు ఏ ట్రైన్ బుక్ చేసుకున్నా కూడా ఇప్పుడున్న రద్దీని బట్టి 30 hours పైన పడుతుంది జర్నీ. మొత్తం 13,000 ట్రైన్స్ ప్రయాగ్రాజ్కి వస్తున్నాయి. అందులో రెగ్యులర్గా వచ్చేటివి 10,000, స్పెషల్ ట్రైన్లు వచ్చేసి 3,000 వేశారు. సో ఇక్కడ నేనైతే నెంబర్లు ఏమి ఇవ్వడం లేదు, ఎందుకంటే మీరు ఐఆర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, క్లియర్గా ఏ డే కాడే అవన్నీ మీకు క్లియర్గానే వచ్చేస్తాయి. ఇక ఫుడ్ అయితే ఇంటి నుంచి తీసుకొని రావడం చాలా బెటర్. మన తెలుగు రాష్ట్రాల వరకు కొంచెం బెటర్గానే ఉంటుంది, కానీ మళ్ళీ మనము హిందీ రాష్ట్రాలకి ఎంటర్ అయినప్పుడు చూడాలి హైజీన్ ఏమాత్రం. ఫుడ్ కాస్ట్ అయితే తక్కువే ఉంది, కాకపోతే వాళ్ళు తీసుకొచ్చిన విధానము అది చూసారనుకోండి అస్సలు తినబుద్ధి కాదు. ఒకవేళ తప్ప తినదంటే ఏమైనా బిస్కెట్స్ ప్యాకింగ్ ఉంటాయి కదా, అవి తీసుకోవడం బెటరు. సో ఫుడ్ కూడా ఇంటి నుంచి రావడానికే ట్రై చేయండి. అండ్ ఇంకా ఈ స్పెషల్ ట్రైన్లో ఇంకా నార్త్ ఇండియన్స్, వీళ్ళు బీహార్ వాళ్ళు వస్తారు. వాళ్ళు మగ అని లేదు, ఆడాలని లేదు, వాళ్ళ గుట్కాన సంథింగ్ ఏదో ఒకటి వేసుకుని నమ్ములతోనే ఉండి ట్రైన్ మొత్తం ఖరాబ్ చేస్తారు. అది స్పెషల్ ట్రైన్స్లో మళ్ళీ చెప్తున్నాను, స్లీపర్ ఉంటేనే సాహసం చేయండి. సీటర్ ఉంది కదా ఎలాగలా వెళ్ళిపోదాము అనే ఆవేశంలో కూర్చున్నారంటే చాలా విరక్తి చెందుతారు. నేను కూడా అలాగే చేశాను. ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎక్కిన ట్రైన్లో థర్డ్ ఏసీ దొరకలేదు. ట్రిప్ గ్యారంటీ వాడు సెకండ్ సీటర్ మాత్రమే ఉందన్నాడు. మామూలు టికెట్ ప్రైస్ 390, 190 రూపీస్ అయితే ట్రిప్ గ్యారంటీ కోసం తీసుకున్నాడు. ఇంకా క్యాన్సిల్ చేసుకోవాలంటే 90 రూపీస్, అది మన ఇష్టం. సో 690తో వచ్చింది. మామూలు స్లీపర్ అయితే 700 ఉంది. ఒకవేళ మీకు డబ్బులు ఇంకా 100-200 పోతే కన్ఫామ్గా టికెట్ కన్ఫామ్ అయితేనే మాత్రమే మీరు ట్రావెల్కి పూనుకోండి. ఇది ఇంకా బస్సెస్ కూడా ఉన్నాయి. 5,000, 3,900 అంటే 4,000 పైనే హైదరాబాద్ నుంచి మనకు. అది కూడా 30 hours జర్నీ ఉంది. బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి. అండ్ విమానాలు జోలికి వెళ్ళకపోవడమే బెటర్. చుక్కల్లో ఉన్నాయి రేట్లు.
నార్మల్ డేస్లో ఒక రేటు, మళ్ళీ ఈ స్పెషల్స్ డేట్లు ఉన్నాయి కదా ఈ స్నానాలు, ఆ డేట్లు కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను చూడండి డిస్ప్లేలో. ఈ డేట్లలో అయితే 20,000 25,000. సో డబ్బున్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ చెప్తున్నాను కదా. అండ్ నాతో పాటు నేను ట్రైన్ దిగగానే తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, చాలామంది, మీకు ఎందుకు ఇది క్లియర్గా చెప్తున్నాను చూడండి, చాలామంది ధైర్యంగా వచ్చేసారు. ఎలాగైతే అలా కానివ్వండి అన్నట్లు వచ్చేసారు. వాళ్ళు బుకింగ్స్ లేదు, ఏం లేదు. నాలాగే నేను కూడా ట్రైన్ బుక్ చేసుకున్నాను, వచ్చాను. ఇక్కడ నైటు ఆ డార్మెటరీలో స్టే చేశాను. ఇప్పుడు నేను ఇంకా మనకు ప్రతి స్టేషన్ నుంచి ఆల్రెడీ ఇంతకుముందే మనం అనుకున్నాము, ప్రయాగ్రాజ్ అనేది నార్త్ సెంట్రల్ రైల్వే జోన్కి ఇది కీలకమైన పాయింట్ కాబట్టి ఇక్కడ చుట్టూ మనకు 8 స్టేషన్లు అయితే ఉన్నాయి. మీరు ఏ స్టేషన్లో దిగినా స్టేషన్ బయటకు రాగానే మనకు హెల్ప్ చేయడానికి పోలీసులు కావచ్చు, సపరేట్గా స్టాఫ్ను కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. వాళ్ళు క్లియర్గా మనకు గైడ్ చేస్తున్నారు. ఏ టెన్షన్ పడిన అవసరం లేదు. ప్రతి స్టేషన్ నుంచి మనకు ఒక మ్యాక్సిమం 10-12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సంఘం. సంఘం కంటే ముందే ఆపుతారంట. ఇంకా అవి కూడా మీకు ఒక్కొక్క డీటెయిల్ షేర్ చేస్తాను. అండ్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నది. యోగి ప్రభుత్వం నియర్లీ 5,000 నుంచి 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఇంత ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది అంటే వాళ్ళకు దాదాపు ఈ కుంభమేళా ద్వారా 2 లక్షల కోట్లు, అంటే 1 లక్ష నుంచి 2 లక్షల కోట్లు, మీకు వీడియో కూడా మీకు న్యూస్ సంబంధించిన క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 లక్షల కోట్లు జనరేట్ చేస్తుందంట. అండ్ అన్ని టెక్నాలజీస్ వాడారు. ఏఐ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి ఎక్కడికక్కడ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ సెక్యూర్డ్ వాక్ మొత్తం గమ్మేస్తుంది చూడండి. టైం పెరిగే కొద్దీ కూడా తగ్గడం లేదు. సో చలికి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, చలికి సంబంధించిన మీ దగ్గర ఉన్నవన్నీ తెచ్చుకోండి. సో ఇదంతా కూడా రాష్ట్ర ఖజానాకే జరుగుతుంది కదా, కాబట్టి గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. వ్యాపార దృక్పథంతో కాదు కానీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది. గవర్నమెంట్ ఇంత సీరియస్గా తీసుకున్నది కాబట్టి మీకు ఎక్కడ చూడు పోలీస్ వాళ్ళు కానీ ఇతర ఏ సిబ్బంది అయినా ఇక్కడికి వచ్చిన భక్తులతో చాలా పొలైట్గానే మాట్లాడుతున్నారు. మనం గొప్పగా గొంతెత్తి చెప్పాల్సిన ఒక్క మాట ఏంటంటే, లార్జెస్ట్ రిలీజియస్ పీస్ గ్యాదరింగ్, అతిపెద్ద మతపరమైన శాంతియుత సమావేశం అని చెప్పొచ్చు, గర్వంగా చెప్పొచ్చు ఒక హిందువుగా. అలాగే ఎన్నో రికార్డులు ఉన్నాయి మనకు ఈ మహాకుంభమేళ గురించి. ఇంకోటి చెప్తాను చూడండి. ఈ సంక్రాంతి రోజు మనకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న సిటీ ఏదంటే జపాన్ రాజధాని టోక్యో జనాభా ఇంచుమించు 4 కోట్ల వరకు ఉంటుంది. కానీ సంక్రాంతి రోజు 4 కోట్ల మంది ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించారు, అమృత స్నానాలు ఆచరించారు. ఆ 4 కోట్ల మంది ఇక్కడున్న జనాభాలు ఉంటే 4 కోట్లు ప్లస్ అవుతుంది. సో అది ఒక రికార్డ్ అన్నమాట. సో మీకు ట్రావెల్ గురించి చెప్పాను, స్టే గురించి చెప్పాను, ఫుడ్ గురించి చెప్పాను, అండ్ మనం క్యారీ చేయాల్సిన థింగ్స్ గురించి చెప్పాను. అండ్ మనకు ప్రతి ఏ స్టేషన్లో దిగినా మళ్ళీ చెప్తున్నాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏమీ చదువుకోని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు కూడా ధైర్యంగా ఇక్కడికి టికెట్ బుక్ చేసుకొని వచ్చేస్తున్నారు. సో ఇంకా ప్రతి ఒక్కటి మ్యాక్సిమం క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ దయచేసి ఒక రిక్వెస్ట్, మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. నేను ఫుల్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను యూట్యూబ్ పైన. సో ఎందుకంటే నాకు రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేయాలి. మీరు మంచిగా సపోర్ట్ చేసినట్లయితే ఎవరు ఇవ్వలేని కంటెంట్, ఐ ప్రామిస్, ఈ మహాకుంభమేళ దగ్గర చెప్తున్నాను, మంచి కంటెంట్, ఎన్నో ఐడియాస్ ఉన్నాయి, ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరెన్నో విషయాలు, ఎవరు టచ్ చేయని విషయాలు కూడా, ఇంకా హిస్టరీ గురించి క్లియర్గా తెలుసుకుందాం, షాహీ స్నానం గురించి తెలుసుకుందాం, ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇంకొకటి, డబ్బున్న వాళ్ళకు ఇవన్నీ ఏం అవసరం లేదు. హ్యాపీగా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా డబ్బున్న వాళ్ళకు రెడ్ కార్పెటే. ఎందుకంటే ఇక్కడ నిన్న రాత్రి నేనున్న ఈ న్యూస్ని బట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల వాళ్ళు కూడా కొన్ని ఇక్కడ అకామిడేషన్కి సంబంధించి ఏర్పాటు చేశారు. పెద్ద వాళ్ళు, మఠాధిపతులు చాలా వరకు వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు అకామిడేషన్. అవన్నీ కూడా విఐపీలకు ట్రీట్ చేయడానికి అనేసి అన్నట్లు అంటున్నారు. సామాన్యులకు ఎక్కడా కొంచెం ఇబ్బంది. కానీ ఇప్పటి వరకు అయితే ఇక్కడ వీళ్ళున్న ఏర్పాట్లలో ఎటువంటి లోటులు ఇప్పటివరకు నేను చూసిన ఇప్పటివరకు కూడా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటని షేర్ చేస్తాను. ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను కేవలం నా ట్రావెలింగ్, ఫుడ్, అకామిడేషన్ ఇది ఫస్ట్ రోజు ఈ వీడియోని మాత్రం ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో నేను ఇక్కడ స్టార్ట్ అవుతాను కదా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ అయితే ఈజీ బాగానే ఉంది. సో అక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి నెక్స్ట్ వీడియోలో
ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్. జై హింద్.